చేసుకో మాట్లాడదు దయచేసి. ఓకే మల్లేశ్వర్ గారు మీరు మాట్లాడదు దయచేసి ఒక 2 minutes ప్లీజ్. ఒక మర్డర్ నేను చేశానని ఒప్పుకున్న తర్వాత అరెస్ట్ చేయకుండా మీరు అడుగుతున్నా. నేను ఎప్పుడు మేము ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎవరిని సమర్థించలేదు సార్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మేము టీడీపీ అయినా కూటమి అయినా వ్యవస్థలో వాళ్ళెవరో ఆ టైంలో కొట్టుకుంటారని, కొట్టుకోవడానికి ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకుంటారని ఎలా ఊహిస్తాం సార్? వాళ్ళు ఆ బోర్ విషయంలో కొట్టుకున్నారు. ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా తప్పు. దాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటిగా ఖండిస్తున్నాం అండ్ యాక్షన్ కూడా తీసుకున్నాం. ప్రతి ఒక్కరం ఒకే మాట పైన ఉన్నాం. అలాంటి స్టేట్మెంట్ మీ పార్టీ నుంచి కానీ మీ నాయకుల నుంచి ఎప్పుడు వచ్చింది? నేను ఇంకొక వీడియో చూపిస్తాను సార్. వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చిన తర్వాత ఈ మహిళలపై దాడులు జరుగుతున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 1-2 అత్యాచారం ఘటనలు భూతత్వంలో చూపించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఓకే మేడం. ఓకే రోజా గారి స్టేట్మెంట్ సార్. రోజా గారి కాసేపు స్టేట్మెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే ఏమో రేపులు జరిగినట్టు, అరాకొర జరిగితే కూడా ఆగిత్యం చేస్తున్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైన మినిస్టర్ గా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు ఒక రేప్ అయిన బాధితురాల పక్కన మాట్లాడాల్సిన మాటల వీళ్ళు కూడా ఈ రోజు వచ్చి నీతులు చెప్తే ఎవరన్నా వింటారా? అరే కుటుంబ ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే లేదు ఆ అమ్మాయికి సపోర్ట్ గా నిలబడకపోతే మీరు ఏది మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. లేదు మేమని ఇక్కడ వచ్చిన ప్యానల్ మెంబర్స్ కూడా ఆ అమ్మాయికి ఏం జరిగిందండి, అమ్మాయి ఆగిత్యంగా పోయింది అట్లా మేము తప్పులు మాట్లాడుంటే మీరు మమ్మల్ని అంటే ఒక మాట, ఆ అమ్మాయి విషయంలో జరిగింది తప్పు, ఖచ్చితంగా శిక్షలు పడాలి అని ఏకతాటిపైన పై నుంచి కింద అంత వ్యవస్థ మొత్తం స్పందించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడానికి ఏముంది ఇక్కడ? మేమే వెనకేసుకొని వస్తున్నామా? లేదు వాళ్ళని మా పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటున్నామా? ఎక్కడ లేదు కదా. ఇంకా మీరు అప్రిషియేట్ చేయాలి. స్పాట్ లో స్పందించారు, యాక్షన్ తీసుకున్నారు, సీఎం గారు కూడా మాట్లాడారు, హోమ్ మినిస్టర్ స్పందించింది, సదరు ఎమ్మెల్యే స్పందించింది. ఇలాంటి మాట మీరు మాట్లాడుంటే నేను యాక్సెప్ట్ చేసి ఉంటాను. మీ ప్రభుత్వంలో ఒకలాగా మాట్లాడతారు, ఎదురు ప్రభుత్వం ఒకలాగా మాట్లాడతారు. ఆయన అంటారు అంబేద్కర్ వచ్చి ఆవిడకు చెప్తే అంట సార్ క్లియర్ గా మాధవి గారు మాట వినండి సార్, నన్ను వచ్చి కలిశారు, నేను చెప్పాను, భరోసా ఇచ్చాను, అలాగే సీఐకి కూడా చెప్పాను, వెంటనే కేసు ఫైల్ చేయమని చెప్పానని చెప్పింది. ఎక్కడ కూడా అమ్మాయి సపోర్ట్ చేసినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. అండ్ మాధవి గారి గురించి ప్రవర్తన గురించి మీకు అందరూ తెలుసు, ఆవిడ ఇట్లాంటి విషయాలు ఎలా రియాక్ట్ అవుతారండి. ఆవిడ ఒక పర్సనల్ అసిస్టెంట్ ఒక హిజ్రాన్ పెట్టుకున్న వ్యక్తి. అటువంటి ఆవిడ ఒక అన్యాయంగా ఒక మహిళకి ఇబ్బంది జరుగుతుంటే కానీ అండి అమ్మ మీరు చేసుకోవడానికి ప్రోత్సహిస్తారా? ఎక్కడ ఏ మహిళనే ప్రోత్సహిస్తుందా? వైసీపీలో ఉన్న వాళ్ళైనా మేమైనా ఎవరికైనా అన్యాయం అంటే అన్యాయంగానే మాట్లాడతాం. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు వచ్చి మనము మన ప్రభుత్వంలో ఒకలా, గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఒకలాంటి మాటలు, ఇప్పుడు రోజా గారి మాటలు ఏమని సమర్థించుకుంటారు మీరు? అరా కూడా అవుతాయి, ఏమో తప్ప అని మాట్లాడుతుంది ఆవిడ, దానికి ఏమని సమర్థిస్తారు వీళ్ళు? రేపు జరిగిన ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చి 3 రోజుల కింద జరిగిందా మొన్న జరిగిందా అని మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్. అంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాదు కదా ఇది, అంతకన్నా దౌర్భాగ్యమైన లీడర్షిప్ లేదు కదా ఇక్కడ. ఇప్పుడు అది గమనించరా మీరు? నిజంగా మీకు రాజకీయం చేయాలంటే అప్పలరాజు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ తల్లి బిడ్డ ఏడ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు.